మరి ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? మన 100కి 100 జగన్ గారి గవర్నమెంట్ వస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకని సార్? ఈ రోజున్న వ్యవస్థలో అంతకుముందు ఏ కార్యక్రమం చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏదన్నా కానీ మనకు కావాలనుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ పెట్టి, జన్మభూమి కమిటీలు పెట్టి, నానా ఇబ్బందులు పెట్టి, ఏ పెన్షన్ కావాలన్నా, ఏ రేషన్ కార్డు కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ ఏది కావాలన్నా జన్మభూమి కమిటీని అడిగి ఆ కమిటీల దగ్గర చేతులు కట్టుకొని నిలబడితే కానీ ఆ రోజు ఆ కమిటీలో ఉన్న మెంబర్ ఓకే అంటే కానీ, లేదు వాళ్ళు చెప్పిన ప్రకారం ఇంటి మీద జెండా కడితేనో, లేకపోతే మా పార్టీలో కండువా కట్టుకొని వస్తేనో మీ కార్యక్రమం, మీ పని చేసి పెడతామనే రోజు నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి కార్యక్రమం కూడా నాయకులకి సంబంధం లేకుండా ఆ యొక్క వాలంటీర్ మన 50 ఏళ్లలో ఉన్న ఆ 50 ఏళ్లలో ఉన్న వాలంటీర్ని పట్టుకొని ఆ వాలంటీర్ ద్వారా ఆ కార్యక్రమం మన గ్రామంలోనే, మన సచివాలయంలోనే అయ్యేటట్టుగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకన్నా సుపరమైన పరిపాలన అందజేసే వ్యక్తి నాకు దేశి ఇంతమంది ముఖ్యమంత్రులు ఎంతోమంది చేశారు. మరి ఆ దివంగత నేత, ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు వేస్తే ఆయన కుమారుడు 4 అడుగులు వేశాడని దాంట్లో ఎటువంటి సందేహం లేదమ్మా. ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలకి విద్యా దీవెన మాకు వచ్చేదలికి జగన్మోహన్ రెడ్డి మూలంగా మా పిల్లలకి అమ్మఒడి కార్యక్రమం, అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు, మా ఆవిడికి డ్వాక్రా ద్వారా ఒక 15,000 రూపాయలు, మళ్ళీ అదేవిధంగా మాకు ఒక ఇంటి స్థలం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మేము అంత లబ్ధి పొందామని చెప్పి చెప్పడంలో సందేహం లేదమ్మా. మరి ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాల వల్ల ప్రజలందరినీ సోమరిపోతులు చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు సరే అన్నమాట వాస్తవేనమ్మా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లేదా ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లేదా ఇతరతర పెద్ద పెద్ద నాయకులు చెప్పారు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి శ్రీలంకం చేస్తున్నారు, అది ఇది అని అన్నారు కదమ్మా. అన్నప్పుడు మరి అదేవిధంగా మరి అదే బాటలో జగన్మోహన్ రెడ్డి బాటలో వచ్చేసి మేము నా సిలిండర్ తక్కువకి ఇస్తాము, ఆర్టీసీలో బస్సులు ఫ్రీగా ఇస్తాము, ప్రతి ఇంటికి జగన్ గారు ఒక బిడ్డకి ఇస్తే మేము 2-3 ఇస్తామని మరి ఏ విధంగా చెప్తున్నారమ్మా? మరి సోమరిపోతులు చేశారని వాళ్ళు చెప్పినప్పుడు అదేమైనా బాటలో జగన్మోహన్ రెడ్డి బాటలో వాళ్ళు నడుస్తున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్ట్ అయితేనే కదా వాళ్ళు ఆ బాటలో నడుస్తుంది. ఇంతకన్నా నిదర్శనం అనేది నేను ఓపెన్గా అయితే చెప్పలేను. అందరికీ తెలిసిన సత్యం ఇది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారు? 100కి 100 బ్రహ్మాండంగా ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా చెప్తున్నాను, కష్టపడి ఒక జెండా పట్టుకొని నాయకుడిని సృష్టించి, నాయకుడిని కూడా పక్కన పెట్టి మళ్ళీ వాలంటీర్ని తీసుకొచ్చి ఆ వాలంటీర్ చేత వర్క్ చేయిస్తే, ఎందుకంటే ఈ నాయకులు ఏమన్నా చేస్తే ₹1 అవినీతి చేస్తారు, అవినీతి చేస్తే మళ్ళీ మనకి చెడ్డ పేరు వచ్చింది, చంద్రబాబు జన్మభూమి కమిటీలకి మనకి తేడా ఉండదని అతని ఆలోచన విధానంలో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళకు ఒక 5,000 శాలరీ ఇచ్చి స్వచ్ఛందంగా చేసే వ్యక్తులు ఉంటేనే వచ్చి చేయమన్నాడమ్మా. అది కూడా బలవంతంగా స్వచ్ఛంగా సేవ చేయాలని మనసులో ఉంటేనే వాలంటీర్కి వచ్చి చేయమన్నాడు. ఆ విధంగా చేసుకునే వాళ్ళు కొంతమంది అంటారు ఇది ₹5,000 పోస్టే కదా, ఇదేమన్నా, దానికి స్వచ్ఛంగా చేసి ఇష్టపడితేనే చేయమన్నారు. అందువల్ల వాస్తవంగా వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందమ్మా. కాకపోతే కొంతమంది వాలంటీర్లు అనేది కొద్దిగా అశ్రద్ధ చూపుతున్నారు. వాళ్ళు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్గా చేయగలిగితే 100కి 100 వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంటుంది. సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈ 100కి 100 కూడా ఈ 2 వ్యవస్థల్లో డోకా అయితే లేదమ్మా, బ్రహ్మాండంగా. గత ఉన్న ప్రభుత్వంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పుడు జగన్ గారు ఉన్న ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్స్కి వ్యత్యాసమైన జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటేనమ్మా 100కి 100 భవిష్యత్తు గురించి ఆలోచన చేశాడమ్మా. ఎట్లా చేశాడని చెప్పడానికి ఉదాహరణ చెప్తానంటే, ప్రతి గ్రామంలో కూడా వాలంటీర్ వ్యవస్థను చేసి ప్రతి గ్రామంలో కూడా ఒక సచివాలయం ఉండాలి. ఆ గ్రామంలో సమస్యను గాంధీ గారు కళ్ళగన్న స్వరాజ్యం ఏ విధంగా మన గ్రామంలో సమస్య ఏదైనా ఉంటే అక్కడే తీర్చుకోవాలని సచివాలయ వ్యవస్థ ఒకటి, రైతులకి ఇత్తనాల నుంచి మరి పండి తర్వాత అమ్ముకునే సరుకు దాకా కూడా బ్రహ్మాండంగా ఉండాలనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, అదేవిధంగా మరి ప్రతి గ్రామంలో విద్యుత్ కానించి పిల్లల దాకా కూడా ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో మరి నాడు నేడు ద్వారా హాస్పిటల్ కట్టడం జరిగిందమ్మా. అదేవిధంగా సచివాలయం, రైతు భరోసా, హాస్పిటల్, ఈ 3 కాకుండా ప్రతి పేదవాడి పిల్లవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని చెప్పి బ్రహ్మాండమైన స్కూళ్ళు రిపేర్లు చేయించి ఇవాళ స్కూళ్ళు, నాడు స్కూళ్ళకి ఇప్పుడు స్కూళ్ళకి బ్రహ్మాండమైన తీరు. ఎందుకంటే ఆ రోజు పుస్తకాలు రావాలంటే మొదలుపెట్టిన నవంబర్లో వచ్చేయి పుస్తకాలు. ఇప్పుడు అట్లా కాదమ్మా, స్కూల్ స్టార్ట్ అయిన రోజే బ్యాగ్ ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, బట్టలు ఇచ్చి, 2 జతల బట్టలు ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, టై ఇచ్చి, సాక్స్ ఇచ్చి, బూట్ ఇచ్చి ఆ విద్యా వ్యవస్థని రూపురేఖలు మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారమ్మ. అట్లానే మరి అదే కాకుండా మరి గ్రామంలో ఉన్న ప్రతి పేదడు కూడా ఇల్లు లేనివాడు ఎవడైనా ఉంటే
వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి జగనన్న ఊళ్ళు కడుతున్నాడమ్మా. పొలం కొని స్థలాలు కొని వాళ్ళు కేటాయించి అలాట్మెంట్ చేసి మరి ఇల్లు రూపురేఖలు దిద్దుకునేటట్టు చేసే వ్యక్తి ఏదైనా ఉన్నారంటే ప్రతి గ్రామంలో డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుందమ్మా. గిట్టని వాళ్ళు ఏంటంటే ఏం కట్టారు ఏం డబ్బులు బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకుంటే పోతే డెవలప్మెంట్ కాదమ్మా. ప్రతి గ్రామంలో ప్రతి యువకుడు ఆలోచించాల్సింది ఏంటంటే మన పిల్లలకు మంచి విద్య అందుతుందా, మన వాళ్ళకి మంచి ఆరోగ్యం అందుతుందా, మనం మంచి ప్రగతిగా నడుస్తున్నామా లేదా అని ఆలోచన చేయాలి. దాని మూలంగానే ప్రతి గ్రామంలో సచివాలయం కడతాం జరిగింది, రైతు భరోసా రైతులకు ఉపయోగించి రైతు భరోసా కడతాం జరిగింది. అదేవిధంగా హెల్త్ సెంటర్ ఆరోగ్య విషయం హెల్త్ సెంటర్ జరిగింది, విద్యారీత్యా స్కూళ్ళు రిపేర్ చేయడం జరిగింది. ఇది కాక డిజిటల్ లైబ్రరీలని, అమూల్ డైరీలని, అదేవిధంగా మరి అంగన్వాడీ స్కూళ్ళని, ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రతి గ్రామంలో, ఒక గ్రామం కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఈ విధంగా చేసుకుంటా బ్రహ్మాండమైన ప్రగతి నడుపుతున్నాడు. 4.5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా వచ్చినప్పటికి కూడా బ్రహ్మాండంగా చేసి 2.5 ఏళ్లలోనే మరి అంతమంది చేయని విధానంగా బ్రహ్మాండంగా చేసుకొచ్చాడు. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అయినా, ఉద్యానం సమస్య అయినా, మళ్ళీ తర్వాత పిల్లలకు కావాల్సిన ట్యాబులైనా ఇట్లాంటి ఏదైనా కానీ తన దృష్టికి వస్తే చిన్న చిన్న సమస్యలు కూడా అప్పటికప్పటికే చేసే ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పొత్తులతో వస్తున్నారు కదా సార్, మరి జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంది? ఏం ఎఫెక్ట్ ఉండదమ్మా. అది జనం అర్థం చేసుకుంటారు. ఇప్పుడే ఫస్ట్లో ఏమన్నా కొద్దిగా ఇదిగా అనుకున్నాము, ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఎవరు ఎట్లా మంచి అనేది చెడు అనేది ఆలోచన చేసి నడుస్తున్నారు. 100% బ్రహ్మాండంగా. రేట్లు కానీ పెట్రోల్ ధరలు కానీ పెంచేశారు ఆయన ప్రభుత్వం రావడం వల్ల. ఇసుక రేట్లు ఫస్ట్లో కొద్దిగా పెరిగినాయి అన్నమాట వాస్తవమే. ఇప్పుడు ఆ రోజు ఇసుక అప్పుడు నాయకులు తిన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇసుక సిస్టమ్ ద్వారా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఇది మాత్రం వాస్తవం అమ్మా. సార్ మరి సార్ 175 జగన్ గారికి వస్తే అంటారు? నేనైతే వాస్తవంగా పోయినసారి మీద ఒక సీట్ అయినా పెరిగిద్దని అభిప్రాయంలో ఉన్నానమ్మా.